హాయ్ అండి, నా పేరు రాధిక అండి. ఈరోజు నేను మీకు ఒక హెల్దీ కుక్వేర్ని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఏఎంసీ కుక్వేర్ అండి దాని పేరు. నేను మా ఇంట్లో డెమో చూసాను అండి. అది తీసుకున్న తర్వాత నా కుకింగ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ అంతా చేంజ్ అయిపోయింది. మీకు ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఏం తెలుసుకుంటామంటే ఎలా బాగా వంట చేయొచ్చు అనేది తెలుసుకుంటామండి. ఎలా బాగా తినాలి, బాగా జీవించాలి అంటే ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ కంపెనీది. ప్లస్ ఎలా మనం టైము, మనీ, గ్యాస్ ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటాము. కుక్ చేసేటప్పుడు ఏంటంటే ఈజీగా సరే ఎవరైనా ఎలా చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటాము. టేస్ట్ చేసేటప్పుడు ఏంటంటే ఆరోగ్యకరమైన ఆహారాన్ని టేస్ట్ చేస్తాము. తక్కువ ఫ్యాట్, తక్కువ క్యాలరీలు గల ఆహారాన్ని టేస్ట్ చేస్తాము. దాన్ని బట్టి ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ అండి కంపెనీది. ఏఎంసీ కుక్వేర్ అండి. ఇది 1963లో స్టార్ట్ అయింది. ఇది స్విస్ జర్మన్ కంపెనీ అండి. మన ఇండియాకి వచ్చి 25 ఇయర్స్ అవుతుందండి. దీని టెక్నాలజీ, డిజైన్కి చాలా ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చాయండి కుక్వేర్కి. మన హైదరాబాద్లోనే ఒక 6 lakhs కస్టమర్స్ ఉన్నారండి ఏఎంసీ కుక్వేర్ వాడుతున్న వాళ్ళు. నేను అంటే కుక్వేర్కి సంబంధించి చెప్తున్నాను కాబట్టి మనం రెగ్యులర్గా ఇంట్లో ఎన్ని టైమ్స్ కుక్ చేస్తామండి. ఎవరమైనా సరే మ్యాక్సిమం 2 times అయితే రెగ్యులర్గా అందరూ కుక్ చేస్తామండి. అంటే ఇయర్కి వచ్చి 600 times మనం కుక్ చేసుకుంటామండి. అంటే 600 times మనం రెగ్యులర్గా వాడటం వల్ల ఈ కుక్వేర్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటో నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వరల్డ్లోనే ద మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అండి ఏఎంసీ కుక్వేరు. ఇది వచ్చి ఇలా ఉంటుందండి ఏఎంసీ కుక్వేర్ అండి. ఇది వచ్చి మనకి 3-fold గ్యారంటీ అండి. ఇది వచ్చి ఏఎంసీ ఎక్యోథెరమ్ క్యాప్సూల్ బేస్ అంటారండి. ఇది 16 alloys వస్తుంది. దీనివల్ల ఏంటంటే హీట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. మీకు లోపల ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట, మనకి ఈవెన్గా కుక్ అవుతుంది. ప్లస్ ఇది వచ్చి సెన్సోథర్మ్ అంటారు. ఈ సెన్సోథర్మ్, ఈ హీట్ అనేది ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది వచ్చి విజియోథర్మ్ అంటారు. ఈ విజియోథర్మ్లో మనకి ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో కుక్ అవుతుందో మనకి విజువల్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఎక్యోథెరమ్ బేస్, ఈ సెన్సోథర్మ్, విజియోథర్మ్ ఏఎంసీ పేటెంట్ రైట్స్ అండి. ఇంకా వేరే ఏ కుక్వేర్లోనూ ఉండవు మనకి. ఇంకొకటి దీంట్లో ఏంటంటే 3-fold గ్యారంటీ ఉందండి. అదేంటంటే నాన్ పోరస్ ఉంటుందండి. నాన్ పోరస్ అంటే మన అల్యూమినియం దానిలో చిన్న హోల్స్ ఉంటాయండి, మీరు గమనించే ఉంటారు. కానీ దీంట్లో మనకి ఆ హోల్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. అంటే లోపలికి ఏమి అబ్జర్వ్ చేసుకునే గుణం ఏమి ఉండదు. దానివల్ల మనకి ఏంటంటే ఏవైనా సరే మసాలాలు కానీ ఉప్పు, కారం అన్నీ తక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి నాన్ రియాక్టివ్ ఉంటుంది. అంటే ఫుడ్లోకి ఇదేమీ మెల్ట్ అవ్వదు. అదే మనం నాన్ స్టిక్ కానీ అల్యూమినియంలో కానీ కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు అది ఫుడ్లోకి మెల్ట్ అవుతుంది. కానీ దీనివల్ల మనకి ఫుడ్లోకి ఏం మెల్ట్ అవ్వదు అనమాట. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట. ఇంకొకటి నాన్ కరోసివ్ ఉంటుంది. అంటే తుప్పు పట్టడం కానీ పాడైపోవటం కానీ అట్లా ఏమీ ఉండదు అనమాట. ఇది వరల్డ్లోనే ద మోస్ట్ ఇంటెలిజెంట్ కుక్వేర్ అండి ఏఎంసీ కుక్వేర్. ఇది మొత్తం వచ్చి మనకి హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్తో వస్తుందండి. లోపల కోటింగ్ అనేది ఏమి ఉండదు మనకి. ఇది వచ్చి ఎక్యోథెరమ్ క్యాప్సూల్ బేస్ అంటారండి. బేస్ వచ్చి ఇది 16 alloys వస్తుంది మనకి. దానివల్ల ఏంటంటే హీట్ అనేది తొందరగా అబ్జర్వ్ చేస్తుంది. మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. లోపల హీట్ అనేది మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అనమాట. ఇది వచ్చి సెన్సోథర్మ్ అంటారు. ఆ హీట్ అనేది ఇక్కడ టచ్ అయినప్పుడు ఇది వచ్చి విజియోథర్మ్ అంటారు. అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లో కుక్ అవుతుందో మనకి ఇక్కడ విజువల్గా కనిపిస్తుంది అనమాట. ఈ ఎక్యోథెరమ్ బేస్, సెన్సోథర్మ్, విజియోథర్మ్ ఏఎంసీ పేటెంట్ రైట్స్ అండి. ఇంకా మీకు ఏ కుక్వేర్లోనూ ఈ టెక్నాలజీ ఉండదు అనమాట. ఇంకొకటి దీంట్లో వచ్చి నాన్ పోరస్ ఉంటుంది. అంటే నాన్ పోరస్ అంటే మన అల్యూమినియం దానిలో చిన్న హోల్స్ ఉంటాయండి, మీరు గమనించి ఉంటారు. అది మనం కుక్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లోపలికి అబ్జర్వ్ చేసేస్తుంది. ఆ హోల్స్ ఓపెన్ అయిపోయి లోపలికి అబ్జర్వ్ చేస్తుంది. అదే దీంట్లో మీకు అట్లా ఏమి ఉండదు అనమాట. ఇది నాన్ పోరస్ ఉంటుంది. అంటే ఆ హోల్స్ అనేవి ఏమి ఉండవు అనమాట. అంటే లోపలికి అబ్జర్వ్ చేసేది గుణం ఏమి ఉండదు దీనికి. దానివల్ల ఏంటంటే మనకి ఏవైనా సరే తక్కువ మసాలాలు కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే మనకి తక్కువ పడుతుంది అనమాట. ఇంకొకటి నాన్ కరోసివ్ ఉంటుంది. అంటే ఫుడ్లో తుప్పు పట్టడం కానీ అట్లా పాడైపోవటం కానీ ఏమి ఉండదు. నాన్ రియాక్టివ్ ఉంటుంది. అంటే ఫుడ్లోకి దీని నుంచి మనకి ఏమీ మెల్ట్ అవ్వదు అనమాట. మనము ఇప్పుడు కొన్నప్పుడు మీరు వెయిట్ చెక్ చేయండి, మళ్ళీ ఒక 5 years వాడిన తర్వాత కూడా మీరు వెయిట్ చెక్ చేసుకున్న సేమ్ వెయిట్ ఉంటుంది. అంటే దీంట్లో నుంచి మనకి ఫుడ్లోకి ఏం మెల్ట్ అవ్వదు. అదే మన అల్యూమినియం నాన్ స్టిక్లో అయితే మనకి ఫుడ్లోకి మెల్ట్ అవుతుంది. మీకు చూడండి, ఒక 5 years వాడిన తర్వాత మీకు వెయిట్ లాస్ అవుతుంది అల్యూమినియంది. అంటే అది మనకి మొత్తం ఫుడ్లోకే మెల్ట్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి ప్రోడక్ట్ వచ్చి 30 years గ్యారంటీ ఇస్తుందండి కంపెనీ.
టెంపరేచర్ కంట్రోల్కి అండి. మనం మెయిన్ ఇంపార్టెంట్ మనం ఫుడ్లో కుక్ చేసేటప్పుడు టెంపరేచర్ అండి. మనం నార్మల్గా కుక్ చేసేటప్పుడు మనకి ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుందో మనకి తెలియదు. అదే మనం ఏఎంసీ కుక్వేర్లో కుక్ చేస్తున్నప్పుడు మనకి దీంట్లో ఎంత టెంపరేచర్లో కుక్ అవుతుందో మనకి ఇక్కడ విజువల్గా కనిపిస్తుందండి. అంటే బిలో 100 degreesలోనే కుక్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి లాస్ అవ్వకుండా తీసుకుంటామండి. ఇంకొకటి మనం ఎలా కావాలంటే మనం అలా కుక్ చేసుకోవచ్చు అండి. హాఫ్ బాయిల్ అంటే హాఫ్ బాయిల్ చేసుకోవచ్చు, ఫుల్ బాయిల్ అంటే ఫుల్ బాయిల్ మనం ఇక్కడ టెంపరేచర్ని బట్టి మనం కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి దీంట్లో చేసేది ప్రతిదీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది, మనం చాలా సాటిస్ఫై అవుతాము. మనం దీంట్లో ఆయిల్ లెస్ అండ్ వాటర్ లెస్ కుకింగ్ చేసుకోవచ్చు. మనం ఫ్యాట్లెస్ కుకింగ్ అండి. మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ ఆయిల్ వల్లే వస్తున్నాయండి. ఒబేసిటీ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ ఆయిల్ వల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనం ఆయిల్ లేకుండా నార్మల్గా కుక్ చేయలేమన్నమాట. ఇప్పుడు వచ్చే ఆయిల్స్ కూడా మనకు అన్ని కల్తీ ఆయిల్స్ వస్తున్నాయి. మనం దాన్ని ఎక్కువగా యూస్ చేయడం అంత మంచిది కాదు. మనం చేసేటప్పుడు కుకింగ్ చేసేటప్పుడు మనం ఏదైతే చేస్తామో ఆ డిష్ మనం వేస్తే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ వస్తుంది, కానీ ఆయిల్ వల్ల టేస్ట్ రాదండి. మన ఫీలింగ్ ఏంటంటే మనకు ఆయిల్ వల్లే టేస్ట్ వస్తుందని. కానీ మనం ఏఎంసీ కుక్వేర్లో ఎప్పుడైతే ఆయిల్ లేకుండా కుక్ చేస్తామో దానివల్ల ఏంటంటే తక్కువ ఫ్యాట్, తక్కువ క్యాలరీలు గల ఆహారం తీసుకుంటాం కాబట్టి చాలా హెల్దీగా, ఫిట్గా ఉంటామండి. ఇంకొకటి ఫుడ్ అనేది రియల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. ఫుడ్ యొక్క రియల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. మనం చూడండి, నార్మల్గా ఏమన్నా బిర్యానీస్ అట్లాంటివి తిన్నప్పుడు మీరు ఆయిల్ ఎక్కువ తిన్నా కూడా మీకు కొంచెం హెవీనెస్ అనిపిస్తుంది, ఎక్కువ తినలేము, దాని టేస్ట్ అనేది మనకి సరిగ్గా అర్థం కాదనమాట. కానీ దీంట్లో ఏంటంటే మనం ఆయిల్ లెస్ చేసినప్పుడు దాని రియల్ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. మనము ఎంత తిన్నా కూడా చాలా లైట్గా ఉంటుంది అనమాట. మనకి హెవీనెస్ అనేది ఉండదు, డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట. మనకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఇంకొకటి మనకి దీంట్లో ఆయిల్ లేకుండా కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. మనం కిచెన్ క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఈజీ ఉంటుంది. జాబ్ చేసే వాళ్ళకైతే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు, చాలా టైం సేవ్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఇంకొకటి వాటర్లెస్ కుకింగ్ అండి. మనకి వెజిటబుల్స్లోనే విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం రెగ్యులర్గా టీ పెడతాం కదా, టీ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్లో టీ పౌడర్ వేసినప్పుడు దాంట్లో ఉన్న కలర్ని, ఫ్లేవర్ని ఆ వాటర్ తీసేసుకుంటుంది. అంటే మనం గ్రైండ్ చేసి ఆ టీ పొడి పడేస్తాం, టీ తాగుతాం. అంటే వాటర్ యొక్క గుణం ఏంటి? ఆ దాంట్లో ఉన్న కలర్ని, ఫ్లేవర్ని లాగేసుకోవడం. అదే మనం వెజిటబుల్స్ వాటర్ వేసి బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ని, కలర్ని, ఫ్లేవర్ని అందరినీ వాటర్ లాగేసుకుంటుంది. అందువల్ల మనకి ఆ వెజిటబుల్స్లో ఉన్న ఫ్యాటీ జ్యూసెస్ అన్నీ వెళ్ళిపోతాయి కాబట్టి ఆ వెజిటబుల్స్ మనకి చప్పగా ఉంటాయి వాటర్ వేసి బాయిల్ చేసినప్పుడు. న్యూట్రిషన్ వాల్యూస్ కూడా మనం లాస్ అవుతాం. అదే మనం ఎప్పుడైతే ఏఎంసీ కుక్వేర్లో వాటర్ లేకుండా బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని రియల్ టేస్ట్, అంటే పచ్చివి తిన్నా కూడా ఎలా ఉంటుందో మీరు బాయిల్ చేసి తిన్నా కూడా అదే టేస్ట్ ఉంటుంది, అదే స్ట్రక్చర్, అదే ఫ్లేవర్, అదే కలర్, మీరు దేన్ని కూడా మిస్ అవ్వరు అనమాట. ఫుడ్ ష్రింక్ అనేది తక్కువ ఉంటుంది. అంటే మొత్తం స్టీమ్ కుకింగే వస్తుంది కాబట్టి మనం ఎంతైతే కట్ చేసి వేస్తామో అంత ముక్కే ఉంటుంది అనమాట. కానీ బాయిల్ అవుతుంది మనకి. ఇప్పుడు నార్మల్గా మనం ఒక 1/2 kg కర్రీ కుక్ చేసినప్పుడు ఇంట్లో ఒక 4 మెంబర్సే తిన్నారనుకోండి, దీంట్లో మీరు కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక 5-6 మెంబర్స్ మనం తినొచ్చు అనమాట. అట్లా మన ఫుడ్ ష్రింకేజ్లో కూడా సేవ్ అవుతుంది మనకి. ఇంకొకటి దీంట్లో ఉప్పు అనేది తక్కువ పడుతుందండి. ఉప్పు ఎందుకు తక్కువ పడుతుందంటే న్యాచురల్ సాల్ట్ ఉంటుంది కాబట్టి వెజిటబుల్స్లోనే మనం ఉప్పు అనేది తక్కువ వేసుకుంటాం. దానివల్ల ఏంటంటే మనకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే అండి, ఇది లోపల జిడ్డుగా ఏమి ఉండదండి, నాన్ స్టిక్కీ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ అనేది మీకు చాలా ఈజీ ఉంటుందండి. ఇంకొకటి హ్యాండిల్స్ అనేవి మనకి హీట్ అవ్వదండి, మనం క్లాత్ అవసరం లేకుండానే కుక్ చేసుకోవచ్చు. ఈ నాబ్ కూడా హీట్ అవ్వదండి, మనం డైరెక్ట్గా ఇట్లా పెట్టి కుక్ చేసేటప్పుడు ఇట్లా ఓపెన్ చేసేసుకోవచ్చు అండి, క్లాత్ అవసరం లేకుండా. ఇంకొకటి సేఫ్ గ్రిప్ అంటే లాక్ సిస్టమ్ ఉంటుందండి. అంటే ఇట్లా పెట్టగానే మనకి లాక్ అయిపోతుంది. ఇది అంటే బయటకి ఆవిరి కూడా బయటికి రాదనమాట మనకి. దానివల్ల ఏంటంటే ఆ మాయిశ్చరైజర్తోనే కుక్ అవుతుంది మనకి. ఇంకొకటి ఇది కూడా మనం ఇట్లా హ్యాంగ్ చేసుకోవచ్చు అండి. దీన్ని కోస్టర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కోస్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ అంచు వెడల్పుగా ఉండటం వల్ల మనకి పోరింగ్ అనేది చాలా ఈజీ ఉంటుందండి. దేంట్లో కానీ ఈజీగా మనం పోర్ చేసుకోవచ్చు. ఇట్లా మనకి చుట్టూత కారటం అనేది అట్లా ఏముండదండి. ఇంకొకటి మనకి స్పేస్ కూడా చాలా తక్కువ పడుతుందండి. ఒక దాంట్లో ఒకటి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది డిష్ వాషర్ సేఫ్ కూడా అండి. డిష్ వాషర్లో కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనం రెగ్యులర్గా అందరం కుక్కర్స్ వాడుతూ ఉంటాం కదండి.
ఆ కుక్కర్స్ వాడటం వల్ల కుక్కర్స్ ఎందుకు వాడతాం, మనం ఫాస్ట్ కుకింగ్ కోసం కుక్కర్స్ వాడుతూ ఉంటాం. మనం నార్మల్గా కుక్కర్లు వాడినప్పుడు ఏమవుతుందంటే మనం 300-400 డిగ్రీస్లో హీట్ చేస్తాం కాబట్టి మనకు అందులో ఉన్న ఫుడ్ మొత్తం స్మాష్ అయిపోతుంది. విత్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మనం లాస్ అవుతాం. అదే మనం దీంట్లో ఏంటంటే ఇది మనకు వచ్చి సెక్యూర్ క్విక్ లిడ్ అంటారండి. దీంట్లో ఏంటంటే 4 సేఫ్టీ నాబ్స్ ఉంటాయి, అంటే సెక్యూర్గా ఉంటుంది, క్విక్గా కుక్ అవుతుందండి. దీంట్లో 4 సేఫ్టీ నాబ్స్ ఉంటాయండి. ఇక్కడ 2 ఉంటాయి, దీని లోపల 2 ఉంటాయండి. ఇది డబుల్ లేయర్ కూడా ఉంటుందండి. క్లీనింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది, మనం ఇట్లా ఓపెన్ చేసి కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే పేలిపోతుందన్న భయమే ఉండదండి. ఇది లాక్ సిస్టమ్ ఉంటుందండి, పెట్టి లాక్ చేస్తాము. నార్మల్ కుకింగ్కి ఈ లిడ్ వాడతామండి. మనం కుక్కర్ లాగా యూజ్ చేయాలంటే ఓన్లీ లిడ్ ఒక్కటే చేంజ్ చేస్తామండి. ఈ లిడ్ ఏంటంటే మనకి కుక్కర్ లాగా మారిపోతుంది అనమాట. బౌల్ అదే ఉంటుంది, లిడ్ కుక్కర్ లాగా మారిపోతుంది, లాక్ అయిపోతుందండి. దీంట్లో ఏంటంటే మనకి ఏదైనా 10-15 మినిట్స్లోనే కుక్ అయిపోతుందండి. విత్ 100 డిగ్రీస్లోనే విత్ న్యూట్రిషన్ వాల్యూస్తోనే తీసుకుంటాం అనమాట మనం ఫుడ్ అనేది. దీనివల్ల ఏంటంటే మనకి 70% గ్యాస్ ఆదా అవుతుందండి, 70% టైం ఆదా అవుతుంది మనకి. గుడ్ ఈటింగ్ డిపెండ్స్ ఆన్ అండి, మనం తీసుకునే ఆహారం 3 విషయాల మీద ఆధారపడి ఉంటుందండి. ఒకటి రైట్ షాపింగ్ అంటే మనం షాపింగ్ చేసేటప్పుడు అన్ని మంచివే చూసి తెచ్చుకుంటాం, పాడైపోయినవి అయితే తెచ్చుకోం కదా. ఇంకొకటి ఇంట్లోనే అందరు మసాలాలన్నీ ఇంట్లోనే తయారు చేస్తారు, ఎందుకంటే బయట వాటిలో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు కాబట్టి చాలామంది ఇష్టపడరు, ఇంట్లోనే తయారు చేసుకుంటారండి. ఇంకొకటి బ్యాలెన్స్డ్ డైట్, మనం రోజు తినే ఆహారంలో మన బాడీకి ఏమేమి కావాలో అవన్నీ మనం సెట్ చేసుకొని తీసుకుంటామండి. ఇంకొకటి మార్నింగ్ టిఫిన్ అనేది చాలా హెవీగా తీసుకోవచ్చు, లంచ్ అనేది కొంచెం లైట్గా, డిన్నర్ అనేది ఇంకా లైట్గా ఉండాలనేది మనకు తెలుసు, అది మనం ఫాలో అవుతూ ఉంటామండి. ఇంకొకటి రైట్ కుకింగ్ అంటే మనం కుకింగ్ చేసేటప్పుడు ఫుడ్ కలర్స్ లాంటివి కానీ కుకింగ్ సోడాస్ కానీ ఎక్కువగా రెగ్యులర్గా యూస్ చేయం, ఎందుకంటే అది మంచిది కాదు కాబట్టి. ఇవన్నీ మనకి తెలుసు, మనం ఫాలో అవుతూ ఉంటాం. కానీ మనం ఎప్పుడైతే ఇవన్నీ పైన ఎఫర్ట్స్ పెడతామో అవన్నీ మనం కుక్ చేసేటప్పుడు మనం రైట్ వేజ్లో మనం కుక్ చేసామంటే మనం పైన పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ మనకి ఫుల్ఫిల్ అవుతాయండి. అదే ఎప్పుడైతే మనం తీసుకొచ్చి నాన్ స్టిక్లోనో అల్యూమినియంలోనో కుక్ చేసామనుకోండి, మీకు మనం పైన పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ మనం వేస్ట్ చేసినట్టే. మనం ఏఎంసీ కుక్వేర్ వాడుతున్నట్లయితే దాంట్లో ఆయిల్ లేకుండా వాటర్ లేకుండా కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు చాలా హెల్దీగా ఉంటామండి, చాలా విత్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ అనేది తీసుకుంటామండి. దీన్ని బట్టి ఏంటంటే ఈట్ బెటర్ లివ్ బెటర్ అనే కాన్సెప్ట్ అండి కంపెనీది. ఫ్రైయింగ్ ఐటమ్స్ అండి, మనం ఎక్కువగా డీప్ ఫ్రైస్ చేస్తూ ఉంటాం కదండి, దానికి సంబంధించి ఒక వెజిల్ ఉందండి. దీన్ని ఇరేషియా ఓక్ అంటారండి. ఇది ఓన్లీ డీప్ ఫ్రైస్ కోసమే డిజైన్ చేశారండి. దీంట్లో ఏంటంటే మనకు ఆయిల్ అనేది తక్కువ అబ్జర్వ్ చేస్తుందండి, ఆయిల్ అనేది మనకి పాడవదు అనమాట. నార్మల్గా మనం డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఏమవుతుందండి, మీకు కలర్ చేంజ్ అవుతుంది, థిక్ అవుతుంది, దాన్ని మళ్ళీ మనం రీయూస్ చేయకూడదు. కానీ దీంట్లో ఏంటంటే బిలో 100 డిగ్రీస్లోనే హీట్ అవుతుంది కాబట్టి మనకి కలర్ చేంజ్ అవ్వదు, థిక్ అవ్వదు. దాన్ని బట్టి మనం మళ్ళీ ఆయిల్ అనేది రీయూస్ చేసుకోవచ్చు అనమాట. మనకి డీప్ ఫ్రైకి కన్వీనియంట్గా ఉండేలాగా డిజైన్ చేశారండి అది. స్టీమింగ్ అండి, మనం దీంట్లో స్టీమింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఒక ఐటమ్ స్టీమింగ్ కూడా మనకి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అనమాట, దానికి కూడా ఒక సపరేట్ యూనిట్ ఉందండి. బేకింగ్ మరియు రోస్టింగ్ అండి, వితౌట్ ఓవెన్ మనం కేక్స్ బిస్కెట్స్ కూడా చేసుకోవచ్చండి. దీంట్లో ఇది రోస్టర్ అంటారండి, దీంట్లో మనకి కేక్స్ బిస్కెట్స్ రోస్టింగ్ పాపడ్స్ అవన్నీ కూడా రోస్ట్ చేసుకోవచ్చండి మనం. మల్టీ కుకింగ్ అండి, విత్ యాక్సెసరీస్ ఉంటాయండి. ఇట్లా ఎగ్ పౌచ్, గ్రేటర్, రింగ్ అన్ని ఇట్లా యాక్సెసరీస్ ఉంటాయండి. ఇవన్నీ యూస్ చేసి మనం మల్టీ కుకింగ్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఒకే దాంట్లో 2 ఐటమ్స్ కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. అంటే కింద ఒక ఐటమ్ పైన ఒక ఐటమ్ మనం ఇట్లా పెట్టి కుక్ చేసుకోవచ్చు మనం. ఇది మనం లాగా వాడుకోవచ్చండి, స్టీమింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇది కూడా మనకి మల్టీ కుకింగ్ లాగా యూజ్ అవుతుంది మనకి. వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేసి చూపిస్తామండి, వితౌట్ ఆయిల్ చికెన్ చేసి చూపిస్తామండి, మీకు 3 మినిట్స్లో కేక్ చేసి చూపిస్తామండి.
ఇప్పుడు నేను దీంట్లో వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేస్తున్నానండి. దీన్ని వచ్చి ఇది 16 లో అంటారు. దీని కెపాసిటీ వచ్చి 1.3 లీటర్స్ అండి. నేను దీంట్లో వితౌట్ వాటర్ ఓన్లీ వెజిటబుల్స్ వేస్తున్నానండి. ఫస్ట్ క్యారెట్స్ వేస్తున్నాను అండి. ఇవి కొన్ని క్యారెట్స్ వితౌట్ వాటర్. పొటాటో, స్వీట్ పొటాటో. నార్మల్గా అయితే మన కుకింగ్లో బీట్రూట్ మనం ఎక్కడ పెట్టినా కలర్ అనేది స్ప్రెడ్ అవుతుందండి. కానీ దీంట్లో మీకు కలర్ ఎక్కడ స్ప్రెడ్ అవుతుందండి. మనం ఎక్కడైతే పెడతామో అక్కడే కొంచెం అంటుకుంటుంది అనమాట బీట్రూట్. ఇంకా క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ మనం బాయిల్ చేస్తున్నప్పుడు మీకు స్మెల్ వచ్చేస్తుంది. ప్లస్ మీకు ఆ స్మెల్ వేరే అన్ని వెజిటబుల్స్కి ఉంటుంది. కానీ దీంట్లో నేను క్యాలీఫ్లవర్ పెడుతున్నానండి. ఇది స్మెల్ రాదు. ఈ స్మెల్ మీకు ఏ వెజిటబుల్కి పట్టదనమాట. అంటే దీంట్లో ఏ వెజిటబుల్కి ఆ వెజిటబుల్ ఇండివిజువల్ కుకింగే ఉంటుందండి. దీంట్లో నేను క్యాలీఫ్లవర్ పెడుతున్నాను. మామూలుగా ఆనియన్ కూడా మనకి మామూలుగా స్మెల్ వస్తుంది కదండి. ఎక్కడ పెట్టినా స్మెల్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతుంది. కానీ మీకు ఈ ఆనియన్ స్మెల్ కూడా ఏ వెజిటబుల్కి పట్టదండి. ఆనియన్ ఒకటి పెడుతున్నాను. ఇప్పుడు మూత పెట్టేస్తున్నా అండి. ఇప్పుడు ఇది వచ్చి ఆడియోథర్మ్ అంటారండి. అంటే దీంట్లో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో, దీంట్లో ఏదైతే కనిపిస్తుందో మీకు సేమ్ దీంట్లో అదే రిఫ్లెక్ట్ అవుతుందండి. దీంట్లో ఏంటంటే మనం టైం సెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఆ టైం అయిపోగానే మనకి బీప్ సౌండ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఉంది కదా, వన్ క్లిక్తోనే ఇది సెట్ అయిపోతుందండి. ఆన్ చేస్తున్నాను చూడండి. మనకి క్యారెట్ విండో ఉందండి. క్యారెట్ విండో నుంచి ఓన్లీ 5 మినిట్స్లో మనకి వెజిటబుల్స్ కుక్ అయిపోతాయండి. ఇక్కడ 10 మినిట్స్ వచ్చింది, నేను తగ్గిస్తున్నానండి. 5 మినిట్స్లో వెజిటబుల్స్ కుక్ అయిపోతాయండి. ఆన్ చేస్తున్నా. ఇక్కడ మీకు మైనస్ సింబల్లో సౌండ్ వస్తుంది కదండి. అంటే మనకి హీట్ ఎక్కువైంది, తగ్గించమని అది మనకి ఇండికేషన్ ఇస్తుంది అనమాట. నేను ఇప్పుడు సిమ్లో పెట్టాను. మీకు సిమ్లో 5 మినిట్స్లో మీకు ఇది అయిపోతుంది. చూడండి 5 మినిట్స్ అయిపోయిందండి. ఇదిగో 0 సింబల్ వచ్చింది, మనకి ఈ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది ఆఫ్ చేస్తున్నాను అండి. తీసేస్తున్నాము. చూడండి 98 వరకు వచ్చేసింది. సేమ్ ఇక్కడ ఏముంటుందో దీనిలో కూడా అదే చూపిస్తుందండి మనకి. ఇప్పుడు ఇది కుక్ అయిపోయిందండి మనకి. మనం ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ వదిలేస్తామంటే మీకు ఇంకా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది అన్నమాట. హీట్లో ఉన్నా కూడా ఈ హ్యాండిల్స్ అనేవి హీట్ అవ్వదండి. నేను హ్యాండిల్ చేస్తున్నాను చూడండి. మనం హ్యాండిల్స్ అనేవి హీట్ అవ్వదని నేను చెప్పాను కదా ఇందాక. చూడండి నేను పట్టుకున్నాను, మీకేం కాలేదన్నమాట హ్యాండిల్స్. ఇందాక వెజిటబుల్స్ బాయిల్ అయినాయి కదండి 5 మినిట్స్లో. ఇప్పుడు చూడండి ఆ రెడ్ మార్క్ అనేది మనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఒక 5 మినిట్స్ మనం రెస్ట్ ఆఫ్ టైం ఇచ్చామంటే అది బ్యాక్ వచ్చేస్తుంది. అంటే ఆ 5 మినిట్స్ కూడా మనకి కుక్ అవుతున్నట్టే అనమాట. అంటే మనకి స్టవ్ ఆన్లో ఉన్నట్టే. దీనివల్ల ఏంటంటే మనకి గ్యాస్ సేవ్ అవుతుంది అనమాట. చూడండి ఆల్మోస్ట్ మనకి బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేస్తున్నాను. చూడండి మీకు బీట్రూట్ ఎక్కడ కలర్ స్ప్రెడ్ అవ్వలేదండి. ఎక్కడ పెట్టామో అక్కడే ఉంది. మీకు ఆనియన్ కానీ ఈ మామూలుగా యాక్చువల్గా అయితే మేము డెమోస్లో మీకు టేస్ట్ చూపిస్తాము, టేస్ట్ చూస్తారు. మీరు ఇక్కడ టేస్ట్ చేయలేరు కాబట్టి ఓన్లీ చూడండి. మనం అసలు 1 డ్రాప్ కూడా వాటర్ వేయలేదండి. మనకి వెజిటబుల్స్లో ఉన్న వాటరే చూడండి అట్లా ఎంత వాటర్ వచ్చేసిందో. చూడండి ఎక్కడ మనకి స్టిక్ అవ్వలేదు. చూడండి ఎక్కడ మనకి స్టిక్ అవ్వలేదు. చూడండి స్వీట్ పొటాటో చాలా స్మూత్గా కుక్ అవుతుంది. ప్లస్ క్యారెట్ చూడండి, ఆలు కూడా చూడండి కట్ అయిపోతుంది. అంటే మనం బాయిలింగ్ రెగ్యులర్గా ఎవరైతే సలాడ్స్ తీసుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాటర్లెస్
మనకి పచ్చివి వెజిటబుల్స్ తింటే ఎంత టేస్ట్ ఉంటాయో మనం ఇట్లా బాయిల్ చేసి తిన్నా కూడా మీకు సేమ్ టేస్ట్ ఉంటుంది. పచ్చివి మనం ఎక్కువ తినలేమండి, 1-2 తినగానే మీకు తినాలనిపించదు. కానీ దీంట్లో మీరు ఎన్ని వెజిటబుల్స్ అయినా తినచ్చు, మీకు ఏమీ ప్రాబ్లం ఉండదు అన్నమాట. వితౌట్ ఆయిల్ చికెన్ కర్రీ చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి. పాట్ పెట్టాను. నేను ఆయిల్ ఏం యాడ్ చేయలేదు, జస్ట్ పాట్ పెట్టాను. పాట్ని మనం రోస్టింగ్ విండోలో పాట్ని మాత్రం హీట్ చేసుకుందాము. రోస్టింగ్ విండో పాట్ హీట్ అవుతుంది, తర్వాత చికెన్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు రోస్టింగ్ విండో రీచ్ అయిపోయింది. ఆడియోతో ఆఫ్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఆడియోతో తీయాలి. చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. లిడ్ క్లోజ్ చేసి టర్నింగ్ పాయింట్ వరకు వెయిట్ చేయాలి. మనకి ఇప్పుడు టర్నింగ్ పాయింట్కి రీచ్ అయిపోయింది. సో ఆడియోతో ఆఫ్ చేసుకొని చికెన్ ఫ్లిప్ చేసుకుంటాను. ఈ టైంలో మనం వెజిటబుల్స్ ఇంకా మనకు కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేస్తాం. సో చికెన్ వన్ సైడ్ పెట్టుకొని అదర్ సైడ్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటోస్ వీటిని ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మసాలాస్ యాడ్ చేసుకుందాం. పసుపు, కారం, మీ స్పైస్ లెవెల్ని బట్టి కారం యాడ్ చేసుకోండి. సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి ఆడియోతో సెట్ చేసుకొని ఎగ్జాక్ట్లీ మనం 8 minutes కుక్ చేసుకుందాం. వెజిటబుల్ విండో 8 minutes టైం. 8 minutesలో మనకి చికెన్ కుక్ అయిపోతుంది వితౌట్ ఎనీ ఆయిల్. హెల్దీ చికెన్. నార్మల్గా మనం చికెన్ ఇంట్లో వండుకోవాలంటే వేరే డిషెస్లో మనకి 45 minutes, హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. కానీ మనం ఇక్కడ 8 minutesలో చికెన్ కుక్ చేసుకుంటున్నాం, అది కూడా హెల్దీ, వితౌట్ యాడింగ్ ఫ్యాట్ అండ్ వాటర్. కుకింగ్ టైం అవ్వలేదు, కానీ మైనస్ సింబల్ వచ్చి బీప్ సౌండ్ వస్తుందంటే హీట్ ఎక్కువ ఉందని. మనం సిమ్లో పెట్టుకొని హీట్ సౌండ్ ఆఫ్ చేద్దాం. టైం మనకి 0 చూపిస్తుంది. సో చికెన్ కుక్ అయిపోయింది. ఆడియోతో ఆఫ్ చేస్తున్నాం. కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకుందాం లాస్ట్కి. మన డ్రైగా కావాలంటే ఇంకో 2 minutes హై ఫ్లేమ్లో ఉంచి వాటర్ మొత్తం పోయే వరకే ఉంచుకోవాలి. చూడండి మన చికెన్ కూడా నీట్గా ఉడికిపోయింది. చికెన్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకా మన ఫ్యాట్లెస్ హెల్దీ చికెన్ రెడీ. ఇది మనకి నవిజినియో వరల్డ్స్ స్మాలెస్ట్ మొబైల్ ఓవెన్ అనమాట. ఇది మనం క్యారీ చేయొచ్చు. ఇది మనం ఇండక్షన్ స్టవ్ లాగా యూజ్ చేయొచ్చు, ఓవెన్ లాగా యూజ్ చేయొచ్చు.
మనం బేకింగ్ కేక్స్, పిజ్జా, టిక్కాస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీంతో. సో నవజీనియోలో మనకి టోటల్గా 6 లెవెల్స్ ఉంటాయి. 0 to 6, 1, 2, 3, 4, 5 and 6. దీన్ని మనం అప్ సైడ్ డౌన్ కూడా యూజ్ చేయొచ్చు. అప్ సైడ్ డౌన్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే అవెన్లో యూజ్ చేసినప్పుడు అప్ సైడ్ డౌన్ యూజ్ చేస్తాం. మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసినప్పుడు 2 లెవెల్స్ ఉంటాయి. 1, 2 లెవెల్స్. మనకు కావాల్సిన హీట్ని బట్టి మనం లెవెల్స్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. మనకి నవజీనియో పవర్ సప్లైతో పనిచేస్తుంది అనమాట. సో నవజీనియో మనకి నార్మల్గా స్టార్టింగ్ పాట్ హీట్ అయ్యే వరకు కరెంట్ యూజ్ చేసుకుంటుంది. తర్వాత ఆటోమేటిక్గా పవర్ సప్లై అదే మేనేజ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత మనకి అంత పవర్ అవసరం లేదు. నార్మల్గా మనం యూజ్ చేసే ఫిలమెంట్ బల్బ్స్ ఉండేవి కదా, డైలీ ఆ బల్బ్కి మనకి ఎంత పవర్ యూజ్ అయ్యేదో దీనికి అంతకన్నా చాలా తక్కువ పవర్ యూజ్ అవుతుంది అనమాట. సో నవజీనియోలో నేను ఇప్పుడు మీకు వనిలా స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసి చూపిస్తాను 3 minutesలో. షుగర్ పౌడర్ 150 grams, షుగర్ బటర్ మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులోకి ఎగ్స్ యాడ్ చేసుకుంటాను. ఫర్ ఎవ్రీ 50 grams 1 egg అనమాట. 150 grams తీసుకుంటున్నాను కాబట్టి 3 eggs యాడ్ చేసుకుంటున్నాను. ఇంకో 2 eggs, వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్, ఎగ్స్, బటర్, షుగర్ మొత్తం మంచిగా మిక్స్ అయిన తర్వాత ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. రిఫైన్డ్ ఫ్లోర్ 150 grams మైదా, మైదా యాడ్ చేసిన తర్వాత ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి కేక్కి. కట్ అండ్ ఫోల్డ్లో నేను ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. ఫుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, మనకు పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కేక్ కోసం నేను ముందు రోస్టర్ని హీట్ చేసుకుంటున్నాను. రోస్టింగ్ విండోలో లెవెల్ 6లో సెట్ చేసుకుంటున్నాను. నవజీనియో లెవెల్ 6. రోస్టింగ్ విండోలో పాట్ హీట్ చేసుకోవాలి. నవజీనియో ఆఫ్ చేసుకుంటున్నాను. ఇన్వర్టెడ్ లిడ్లో పాట్ ప్లేస్ చేసుకొని బటర్ పేపర్ ప్లేస్ చేసుకొని మిక్స్ చేసుకున్న ఫ్లవర్ని పాట్లోకి యాడ్ చేసుకుందాం. పైనుండి కొన్ని టూటీ ఫ్రూటీస్ అండ్ నట్స్, మీ చాయిస్ ఆఫ్ నట్స్ని యాడ్ చేసుకోండి. నవజీనియోని అప్ సైడ్ డౌన్ చేసుకొని లెవెల్ 1లో 3 minutes బేక్ చేసుకుందాం. ఆడియోథర్మ్లో బేకింగ్ విండో 3 minutes. 3 minutes టైం సెట్ చేసుకొని మనకి మొబైల్ యాప్లో AMC కుక్ అండ్ గో యాప్ అని ఉంటుంది. యాప్లో మనం లాగిన్ అవుతే ఆడియోథర్మ్కి యాప్కి కనెక్ట్ చేసుకోవచ్చు. మనం వేరే రూమ్లో కూర్చొని లేకపోతే గెస్ట్స్ వస్తే వాళ్ళని అటెండ్ చేసుకుంటూ అప్పుడు కూడా మనకి
అలర్ట్ వస్తుంది అనమాట మొబైల్లో కూడా. సో మనం ఇక్కడే ఉండి అబ్జర్వ్ చేస్తూ కుక్ చేయాల్సిన పని లేదనమాట. చూడండి, ఆడియోథర్మ్ నా మొబైల్ యాప్ రెండు కనెక్ట్ అయిపోయాయి. ఇప్పుడు నేను ఆడియోథర్మ్ ఇక్కడ పెట్టి మొబైల్ నా చేయిలో బట్టి వేరే పని కూడా చేసుకోవచ్చు, అలా కూడా కుక్ చేసుకోవచ్చు అనమాట. నా మొబైల్లో ఆడియోథర్మ్లో రెండిట్లో టైం చూపిస్తుంది కదా, సో రెండిట్లో బీప్ అలర్ట్ వస్తుంది, రెండు కంప్లీట్ అయినట్టు చూపిస్తున్నాయి. సో నేను మొబైల్ ఒక్కటి క్యారీ చేసి కూడా నా కుకింగ్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో నేను మొబైల్లో నుంచే ఆడియోథర్మ్ కూడా ఆఫ్ చేస్తున్నాను. ఆడియోథర్మ్ కూడా ఆఫ్ అయిపోయింది. దీన్ని మళ్ళీ స్పెషల్గా ఆఫ్ చేయాల్సిన పని లేదు. మొబైల్ యాప్లో ఆఫ్ చేస్తే ఇది కూడా ఆఫ్ అయిపోతుంది. నవిజిన్యో కూడా ఆఫ్ చేస్తున్నాను. లెవెల్ 0. చూడండి, కేక్ కూడా మంచిగా ఫ్లఫీగా బేక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ నవిజిన్యో ప్లేస్ చేసుకొని నేను ఆన్ చేయట్లేదు, 0 లెవెల్లోనే ఉంచుకొని ఇంకో 10 మినిట్స్ ఇలాగే ఉంచుతాను అనమాట. ఎందుకంటే కేక్ ఇంకా కొంచెం మనకి సైడ్స్కి క్రస్ట్ అండ్ మిడిల్ పార్ట్ అన్నీ బాగా కుక్ అయిపోతాయి. రెస్టింగ్ టైం ఉంటే మనకి ఇంకా టేస్టీ అవుతుంది కేక్. టైం 10 మినిట్స్ సెట్ చేసుకొని వెయిట్ చేస్తా, లేకపోతే నార్మల్గా అయినా సెట్ చేసుకొని వెయిట్ చేయొచ్చు. 3 మినిట్స్లో కేక్ చేస్తాం కదండి. ఇప్పుడు అది మీకు ఓపెన్ చేస్తున్నామండి, ఎలా అయిందో చూడండి. కేక్ 3 మినిట్స్లో చేసామండి కేక్. ఇప్పుడు మనం వితౌట్ ఆయిల్ వెజ్ బిర్యానీ చేద్దామండి. ఆడియోథర్మ్ పెట్టానండి. ఫస్ట్ రోస్టింగ్ విండో పెడుతున్నాను. ఫస్ట్ ఫ్రీ హీట్ చేసుకుందామండి, హీటప్ చేసుకుందాము. బౌల్ని హీట్ అయిందండి బౌల్. స్పైసెస్ వేస్తున్నానండి, వితౌట్ ఆయిల్ అండి. జీరా, మామూలుగా అయితే మనం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై చేసి అట్లా చేస్తాం కదా, ఒకదాని తర్వాత ఒకటేసి. కానీ దీంట్లో అట్లా అవసరం లేదండి, మనం అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఆనియన్స్ వేస్తున్నాను, బఠానీ, ఆలు, క్యారెట్, చిల్లీ. మామూలుగా అయితే మనం ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తాం, లేకపోతే మనకి పచ్చివాసన అనిపిస్తుంది అని ఉంటుంది కదా. కానీ దీంట్లో నేనేమీ వేపట్లేదు, అన్నీ డైరెక్ట్గా వేసేస్తున్నానండి. మనకు ఆ పచ్చివాసన రావటం కానీ ఆ స్మెల్ ఉండటం కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. మనకి డిఫరెన్స్ తెలియదు, మనం ఆయిల్ వేయలేదు అన్న డిఫరెన్స్ తెలియదు. జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, రైస్ వేసేస్తున్నాండి. 1:2 వేసుకున్నామండి. 2 కప్స్కి 4 కప్స్ వాటర్. సాల్ట్ వేస్తున్నాను, కొంచెం గరం మసాలా, కొత్తిమీర, పుదీనా. ఇందాక మీకు నేను కుక్కర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఇది మనం నార్మల్గా సెక్యూక్విక్ పెట్టి చూపిస్తానండి మీకు. 1 మినిట్లో రైస్ అయిపోతుందండి. సెక్యూక్విక్ లిడ్ అండి, దీనిలో 4 సేఫ్టీ నాబ్స్ ఉంటాయి. ఇక్కడ 2, దీని లోపల 2 ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీకు పేలిపోతుందన్న భయమే ఉండదు. దీంతో మనకి ఇప్పుడు 1 మినిట్లో రైస్ కుక్ అవుతుందండి. ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది, లాక్ చేస్తున్నానండి. ఆడియోథర్మ్ ఫిక్స్ చేశానండి. మనకి ఇక్కడ సాఫ్ట్ విండో కనిపిస్తుంది చూడండి. సాఫ్ట్ విండో నుంచి మనం 1 మినిట్ సెట్ చేసుకుంటామండి.
1 మినిట్ అండి. సాఫ్ట్ విండో నుంచి 1 మినిట్లో మనకి రైస్ కుక్ అవుతుందండి. ఇది హైలో పెట్టానండి. 1 మినిట్లో రైస్ కుక్ అవుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి 70% గ్యాస్ ఆదా అవుతుందండి, 70% మనకి టైం ఆదా అవుతుందండి. మామూలుగా మనము ఇప్పుడు ఒక పావు కేజీ రైస్ కుక్ చేయాలంటే 15 to 20 మినిట్స్ పడుతుందండి. దీంట్లో మనకి మొత్తం టోటల్గా 3 మినిట్స్లో కుక్ అయిపోతుందండి. రైస్ అయిపోయిందండి, ఆఫ్ చేస్తుంది. మనకి ప్రెషర్ ఉంటే లాక్ ఓపెన్ అవ్వదండి. లైక్ కుక్కర్లానే, మనకి కుక్కర్లో ప్రెషర్ ఉంటే మూత ఎలా రాదో ఇది కూడా సేమ్ అంతే. ఇట్లా ప్రెషర్ ఉంటే మనకి లాక్ ఓపెన్ అవ్వదు, అంటే కొంచెం ప్రెషర్ ఉన్నట్టు. మనకు అర్జెంట్ ఉంది అంటే ఇది ప్రెస్ చేస్తే ప్రెషర్ వెళ్ళిపోతుందండి, ప్రెషర్ తీసేసుకోవచ్చు. మనకి ఉడకదని భయం ఏమి ఉండదండి, ఆల్రెడీ ఉడికిపోతుంది. అది కొంచెం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది కాబట్టి ప్రెషర్ తీసేస్తున్నాము. ఆ రెడ్ మార్క్ అనేది మనకి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తుందండి. ఇక్కడ చూడండి, కనిపిస్తుంది మీకు. చూడండి, ప్రెషర్ అంతా వెళ్ళిపోయిందండి. ఇప్పుడు లాక్ ఓపెన్ అవుతుంది. మనకి లాక్ ఓపెన్ అయింది. ఓపెన్ చేస్తున్నాను. వితౌట్ ఆయిల్ వెజ్ బిర్యానీ అండి. మన టేస్ట్కి తగ్గట్టు ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అవన్నీ వేసుకోవచ్చండి, ఆయిల్ లేకుండా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు దీని మీద కొంచెం నెయ్యి సర్వ్ చేసుకొని, గీ సర్వ్ చేసుకొని పెట్టచ్చండి. వితౌట్ వాటర్ వెజిటబుల్స్ బాయిల్ చేసామండి. వితౌట్ ఆయిల్ చికెన్, వితౌట్ ఆయిల్ వెజ్ పులావ్, వితౌట్ ఓవెన్ కేక్ చేసామండి 3 మినిట్స్లో. ఇవన్నీ ఏఎంసీ కుక్వేర్లోనే తయారు చేసామండి. మీకు కనుక నచ్చినట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మేము మీకు లైవ్గా వచ్చి మీ ఇంట్లోనే డెమోన్స్ట్రేషన్ చేసి చూపిస్తామండి, మీకు టేస్ట్ చేసి చూపిస్తాము. దీంట్లో మీకు ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉందండి. ఈ ఆడియో థర్మ్ వచ్చి మనం ఇప్పుడు దాకా టైం సెట్ చేస్తాం కదండి మాన్యువల్గా, మనము మొబైల్లో కూడా సెట్ చేసుకోవచ్చండి. ఇది ఏఎంసీ కుక్ అండ్ గో యాప్ అని ఒక యాప్ ఉందండి, అది గూగుల్ ప్లే స్టోర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఈమెయిల్ ఐడితో మనం లాగిన్ అవుతామండి. మనం సేమ్ దీంట్లో ఏమైతే మనం టైం సెట్ చేస్తామో మనము ఆ హాల్లో కూర్చొని కూడా యాప్లోనే మనం చూసుకోవచ్చండి. మనకి రిమైండర్ కూడా మనకి యాప్లోనే వచ్చేస్తుందండి. మనం అప్పుడు వెళ్ళి మనం కిచెన్లో మనం చూసుకోవచ్చండి. మనం స్టవ్ దగ్గరే ఉండాలి, కిచెన్లోనే ఉండాలి అని ఏం అవసరం లేదండి. మనం హాల్లో కూర్చొని కూడా మనం కుకింగ్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్లో స్టవ్ దగ్గరే ఉండాలి అంటే మనకి చాలా హార్మ్ఫుల్ అండి. ఎందుకంటే చెమటలు కారిపోతే మనం ఎక్కువసేపు మనం స్టవ్ దగ్గర ఉండలేము. అందుకని మనం హాల్లో కూర్చొని కూడా మనము ఈ యాప్తో మనము కంట్రోల్ చేసుకోవచ్చండి. దీంట్లో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అండి ఏఎంసీ కుక్వేర్లో. మనము మన ఆరోగ్యాన్ని అయితే బయటకు వెళ్ళి డబ్బులు ఇచ్చి కొనలేము కదండి. దీంట్లో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తామో అది మనకి రిటర్న్ వచ్చేస్తుందండి. ఎలా అంటే గ్యాస్లో మనకి 50% సేవ్ అవుతుందండి, ఆయిల్లో మనకి 80% సేవ్ అవుతుందండి, ఫుడ్ స్ట్రింకేజ్లో మనకి 20% సేవ్ అవుతుందండి. అలా మనం దీంట్లో పెట్టింది మనకి రిటర్న్ వచ్చేస్తుందండి. మినిమం ఒక మంత్కి ఒక 4 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీకి ఒక 5,000 to 8,000 సేవ్ అవుతుందండి మనకి. అలా మనకి 1 ఇయర్ వచ్చి 60,000 నుంచి 96,000 వరకు సేవ్ చేసుకోవచ్చండి. అలా 5 ఇయర్స్లో మనకి 3 lakhs నుంచి 4 lakhs 5 lakhs వరకు సేవ్ చేసుకోవచ్చు. అంటే అవి మనకి రిటర్న్స్ అనేవి తెలియకుండానే వచ్చేస్తాయండి. మనం కంటిన్యూషన్గా వాడుతుంటే అది తెలుస్తుంది మనకి. ఎప్పుడైతే మనం దేని మీదైనా మనం ఇన్వెస్ట్ చేస్తామంటే అది మనకి రిటర్న్ ఇవ్వదు, కానీ ఈ ప్రోడక్ట్ మీద మనం ఇన్వెస్ట్ చేస్తామంటే అది మనకి రిటర్న్ ఇస్తుంది. 5 ఇయర్స్లో మనం పెట్టింది 1 ఇయర్లోనే మనకి పెట్టింది మనం రిటర్న్ తీసేసుకోవచ్చు. కానీ ఇంకా ప్రోడక్ట్ వచ్చి మీకు 30 years గ్యారంటీ ఉందండి. కంపెనీ మీకు 30 years గ్యారంటీ ఇస్తుంది. అంటే మనం లైఫ్ టైం యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం ఉన్నా లేకపోయినా మన ప్రోడక్ట్ అనేది మన ఇంట్లో ఉంటుందండి. ఒక 2-3 years వాడి పడేసే ఫోన్ కొనడానికి ఆలోచించామండి, కానీ లైఫ్ టైం మనము మన ఫ్యామిలీ అందరికీ హెల్త్ ఇచ్చే ప్రోడక్ట్ని కొనడానికి మనము
ఆలోచించకూడదండి. ఎందుకంటే ఈ నవ్వేడేస్ మనకి హెల్త్ ఉంటే వెళ్తున్నట్టే అండి. మనము ఈ 2 ఇయర్స్లో కరోనాలో మనం ఎంత సఫర్ అయ్యామో మనం అందరం చూసాము. దీనివల్ల ఏంటంటే దీంట్లో న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకుంటాం కాబట్టి మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయండి. మనకి ఏదొచ్చినా కూడా తట్టుకునే శక్తి అనేది ఉంటుందండి. ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లోనే అసలు ఏమీ ఉండట్లేదు. అంటే ఎక్కువ మందులు వేసి పండించడం వల్ల మనం చాలా వరకు లాస్ అవుతున్నాము. ఇంకా కుకింగ్లో ఇంకా లాస్ అవుతున్నాం. అక్కడ 50% లాస్ అవుతున్నాం, ఇక్కడ ఇంకొక 50% లాస్ అవుతున్నామండి. అందుకనే దీంట్లో ఏంటంటే ఆ 50% లాస్ అవ్వకుండా మనం విత్ న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని తీసుకోవచ్చండి. థ్యాంక్ యూ అండి. ఇది మేము ఇంటికి వచ్చి మీకు లైవ్ ఫ్రీ డెమాన్స్ట్రేషన్ ఉంటుందండి. మీకు ఎవరికైనా ఇది నచ్చితే ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే మేము ఇంటికి వచ్చి లైవ్ డెమో ఇస్తామండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, మేము వచ్చి లైవ్గా డెమో చేసి చూపిస్తాము. ఆఫీస్ వచ్చి ఇక్కడ అమీర్పేటలో ఉందండి. ఇక్కడ మనకు అన్ని డిస్ప్లే కూడా ఉంటుంది. మీరు ఆఫీస్కి వచ్చైనా చూసుకోవచ్చు, లేదంటే మేము వచ్చైనా మీకు ఇంటికి వచ్చి డెమాన్స్ట్రేషన్ ఇస్తామండి. నా పేరు రాధిక అండి. నేను దీనిలో డివిజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి సో మచ్. నమస్తే.